గుంటూరు నగరానికి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాకాని శివాలయ టెంపుల్ ప్రసిద్ధిగాంచినటువంటి అంశం అందరికీ తెలిసిందే. అయితే ఈ కాకాని టెంపుల్‌లో గత 2 రోజుల క్రితం అమ్మవారికి సంబంధించినటువంటి తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మంగళసూత్రాలతో పాటు నాంతాడు మిస్సింగ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించినటువంటి అంశం పైన పోలీసులకు కూడా అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే 2-3 రోజులుగా ఈ అంశం పైన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా అమ్మవారి మంగళసూత్రానికి సంబంధించి మిస్ అయినప్పటికీ కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి నిన్న ఆలయ అధికారులు మంగళసూత్రం మిస్సింగ్ పైన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దీనికి సంబంధించినటువంటి అంశాలపై కేసు నమోదు చేయడం జరిగింది. మిస్సింగ్ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో అయితే మొత్తంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇది ఎవరు తీశారు ఏంటనే అంశానికి సంబంధించి మొత్తం 5 అర్చకులకు సంబంధించిన వారిపైన అనుమానం వ్యక్తం చేస్తూ ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కోసం ఆలయానికి రావడం జరిగింది. పాలక మండలి సభ్యులతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అసలు ఈ మిస్సింగ్ అంశానికి సంబంధించి ఆభరణాలు ఎన్నున్నాయి, ఏంటి, ఎలాంటి లెక్కలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఎప్పటికప్పుడు లెక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉందా, మంగళసూత్రం మిస్ అయినా కూడా ఎందుకు ఆలయ పాలక పక్షం ఈ అంశంలో గమనించలేకపోయారనే దానికి సంబంధించి అంశం పైన కూడా ఆయన అయితే మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఏదైనా ప్రస్తుతం ఈ కాకాని టెంపుల్కి సంబంధించినటువంటి ఈ అంశం కొంచెం వివాదాస్పదంగా మారిందనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే భక్తులు అనేక మంది ఈ మిస్ అయినటువంటి దానిపైన కూడా వాళ్ళైతే చూసినట్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి తీసిన వాళ్ళు ఎవరు, సీసీటీవీలో ఎవరెవరిని గమనించడం జరిగిందనేది ఇప్పుడు తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. పాలకమండ సభ్యులతో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించిన దానిపైన కూడా కంపల్సరీగా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఎందుకంటే ఇది పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన క్లియర్గా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటనేది చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.